హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లక్షర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అన్నారు. వానాకాలం పెట్టుబడిని రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ నాయక్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం జూన్ మాసంలోనే ఇవాళ రైతు భరోసా నిధులు విడుదల చేసి దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్ల రుణాలు, ఇవాళ 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు ఇవాళ రైతుల ఖాతాలో జమ చేయడము మరి ఇది ఒక గొప్ప పరిణామము, చరిత్రలో లిఖించదగ్గ విషయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ప్రజాపాలనలో ఇచ్చిన హామీలను ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి క్రమక్రమంగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. రైతు రుణమాఫీ ఇవాళ 2 లక్షల వరకు రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం మరి కేవలం అధికారంలోకి రాగానే మరి ఇవాళ ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన ఘనత మరి కాంగ్రెస్ పార్టీదే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరి పంటలకు రైతులు ఎదురు చూస్తున్న క్రమంలో మరి విత్తనాలకు కానీ ఎరువులకు కానీ మరి రైతు భరోసా ఇస్తే, భరోసా డబ్బులు ఇస్తే మేము సంతోషంగా ఉంటామని చెప్పి తెలియజేస్తే ఇవాళ 9 రోజుల్లోనే మరి ఇవాళ 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. మరి అదేవిధంగా రైతుకు బోనస్ ఇవ్వడము 500 రూపాయలు రైతుకు బోనస్ ఇవ్వడము మరి గొప్ప పరిణామం. ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా మరి గత ప్రభుత్వాలు మాట ఇచ్చి మరి మర్చిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి రైతు ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఇవాళ రైతు ఖాతాల్లో జమ చేసి మరి ఇవాళ మరొకసారి రైతు పక్షపాతి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇవాళ నిరూపణ చేసుకుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున హవేలీ ఘనపూర్ మండల రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.